అండ్ ఈ మధ్యకాలంలో అందరి ఇంట్లోని కామన్‌గా చేసుకునేవి చపాతీలు. ముందుగా ఒక పెద్ద కప్పులోని గోధుమ పిండి తీసుకొని, చిటికెడు సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ ఉంచితే మనకి మృదువుగా వస్తుంది చపాతీ అనేది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని, చిన్న ఉండల్లా చేసుకొని, కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చపాతీల్లా చేసుకొని, ఇలా ఒత్తుకుంటే చాలా మృదువుగా వస్తాయి. అలాగే వేడి పాలు వేసి కలుపుకున్నా కూడా మనకి చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అప్పటికప్పుడు కూడా చపాతీలు చేసుకుంటే సాఫ్ట్‌గా వస్తాయి. చేసుకునే చపాతీలు ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. లేదా ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనకి నచ్చిన కర్రీస్ తోటి ఏ కర్రీస్‌తో అయినా చపాతీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి కూడా చపాతీలు అలవాటు చేయండి ఇలాగా. నేనైతే డైలీ కూడా ఆయిల్ లేకుండా ఇలా ప్రిపేర్ చేస్తాను. మధ్య మధ్యలో పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటవుతాయి. పాలు వేసుకొని చేసుకుంటే మనకి వెంటనే మనం చేసుకున్నా కూడా అలాగే సాఫ్ట్‌గానే వస్తాయి. వేడి పాలు కలుపుకొని చేసుకుంటే. ఇలా రెండు వైపులా కాల్చుకొని మనకి ఏ కర్రీస్ తోటైనా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.